మార్కాపురం జిల్లా సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం తక్షణమే 10,000 కోట్లు కేటాయించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య డిమాండ్ చేశారు. వెలుగొండ ప్రాజెక్టుకు ప్రభుత్వం తగిన నిధులు కేటాయించడం లేదని ఆయన విమర్శించారు. ప్రాజెక్టు పనులు వేగవంతం చేయడానికి అవసరమైన నిధులు విడుదల చేయాలని కోరారు. ఫ్రెండ్స్, ఈరోజు మార్కాపురం జిల్లాగా నూతన జిల్లాను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీన్ని మేము ఆహ్వానిస్తూ ఉన్నాం. అదే సందర్భంలోనే మార్కాపురం జిల్లా అయితే ఏర్పాటు చేశారు, కానీ మార్కాపురం జిల్లా సమగ్ర అభివృద్ధికి సంబంధించినటువంటి విషయంలో అభివృద్ధి చేసేటందుకు ఉన్నటువంటి అవకాశాలు మాత్రం ఖచ్చితంగా పాలక వర్గాలు నిర్లక్ష్యం చేస్తున్నాయని చెప్పక తప్పదు. అందులో ప్రధానంగా మార్కాపురాన్ని ఏ రూపేణా అభివృద్ధి చేయాలన్నా కూడా కావలసినటువంటి నీటి వనరుల లభ్యత కానీ, పారిశ్రామిక రంగ అభివృద్ధి కానీ, విద్యా వైద్య రంగాల అభివృద్ధి కానీ ఏమాత్రం కూడా నోచుకోనటువంటి జిల్లాగా ఈరోజు మార్కాపురం జిల్లా కొనసాగాల్సినటువంటి పరిస్థితి కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మార్కాపురం జిల్లా సమగ్రాభివృద్ధి కోసం తక్షణం రాష్ట్ర ప్రభుత్వం 10,000 కోట్ల రూపాయల ప్రత్యేక ప్యాకేజీని ఏర్పాటు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇందులో భాగంగానే వెలుగొండ ప్రాజెక్టుకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు పదే పదే చెప్పడమే తప్ప దానికి కావలసినటువంటి నిధులను ఏమాత్రం కూడా ప్రకటించినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. పైగా మొన్న ఇక్కడికి వచ్చిన సందర్భంలో దాదాపు గంట పాటు ఉపన్యాసం ఇచ్చాడు. ఎక్కడ కూడా పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్ట్ అనేటువంటి పేరు కనీసం ప్రస్తావనకు కూడా తీసుకొని రాలేదు. దీన్ని బట్టే అర్థమవుతుంది పాలక వర్గాలు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారో మొత్తం అన్ని రకాల కీర్తి కండూతులు మాకే రావాలని చెప్పి భావించేటువంటి దాంట్లో మొదటి స్థానంలో ఉన్నాడని దీన్ని బట్టి మాకు అర్థమవుతా ఉంది. ఎందుకంటే వెలుగొండ ప్రాజెక్టు ఈ ప్రాంతంలోకి రావడానికి కమ్మేడు పూల సుబ్బయ్య గారు, గుజ్జుల ఎల్లమందారెడ్డి గారు ఇలాంటి వాళ్ళంతా చాలా పెద్ద ఎత్తున పోరాటం చేశారు. నాటి ప్రభుత్వం కమ్మేడు పూల సుబ్బయ్య గారి పేరుతోనే జీవో ఇవ్వడం జరిగింది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఆయన పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టుగా ఈ ప్రాజెక్టుకు నామకరణ కూడా చేశారు. కనీసం చంద్రబాబు నాయుడు గారు ప్రస్తావన కూడా చేయకపోవడం అనేటువంటిది ఇది అత్యంత దారుణమైన విషయం అని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. అదేవిధంగా వెలుగొండ ప్రాజెక్టు పూర్తి కావాలంటే 4,000 కోట్ల రూపాయలు డబ్బులు కావాలి. 4,000 కోట్ల రూపాయలు డబ్బులు కావాలంటే 400 కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చి ప్రాజెక్టు పూర్తి కావడం అంటే ఎన్ని సంవత్సరాలు పడుతుందో బాబు గారే చెప్పాలి. కాబట్టి తక్షణం దీనికి ఒక స్టాచ్యురీ బడ్జెట్గా కేటాయించి వెలుగొండ ప్రాజెక్టును తక్షణం పూర్తి చేయడం ద్వారానే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజానికం బ్రతకడానికి అవకాశం ఉంటుంది. వెలుగొండ ప్రాజెక్టు పూర్తయితే తప్ప ఈ ప్రాంతానికి తాగునీరు, సాగునీరు పైన ఆకాశం పైన ఆధారపడి జీవించేటువంటి, అంటే ప్రాణాలు గాల్లో వదిలేసి ఉన్నాడో లేడో కనిపించినట్టు దేవుడికి అప్పగించేసి ప్రతి కార్తికి ముక్కుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది తప్ప గ్యారంటీ వాటర్ లేనటువంటి జీవితాలు ఈ యొక్క మార్కాపురం జిల్లాలో కొనసాగుతూ ఉన్నాయి. అందుకని మేము రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తాను. అదేవిధంగా పారిశ్రామిక రంగ అభివృద్ధికి సంబంధించి ఉన్నటువంటి దొరకొండను అక్కడ ప్రకాశం జిల్లాలో కలిపేశారు. కనీసం అట్లీస్ట్ ఆ దొరకొండను ఈ మండలంలో ఇక్కడ ఈ మార్కాపురం జిల్లాలో దీన్ని కలిపింటే దొరకొండ కానీ, అదేవిధంగా దర్శి కానీ, అదేవిధంగా కురిచేడు కానీ ఈ 3 మండలాలు ఇక్కడ ఈ జిల్లాలో కలిపితే ఈ రోజు కాకపోయినా రేపు కాకపోతే ఎల్లుండైనా సరే ఎంతో కొంత పారిశ్రామిక అభివృద్ధి జరుగుతుందని చెప్పి భావించేవాళ్ళు. ఆ ఆశ కూడా అడియాశలైపోయినటువంటి పరిస్థితి. ఇప్పటికైనా ప్రభుత్వం రీథింక్ చేసి ఆ 3 మండలాలను
ఇందులో కలపాలని చెప్పేసి మేము సిపిఐగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా వైద్య రంగానికి సంబంధించి కానీ విద్యా రంగానికి సంబంధించి కానీ ఏదైనా రోగం వస్తే ఇక్కడ వైద్యం చేసుకోవడానికి ఏమాత్రం కూడా అవకాశం లేని పరిస్థితి. పోతే గుంటూరు పోవాలి, లేదా విజయవాడ పోవాలి, కాదంటే హైదరాబాద్ పోవాలి తప్ప ఎక్కడ కూడా అవకాశం లేనటువంటిది. ఇక్కడేమో ఏర్పాటు చేస్తున్నటువంటి ప్రైవేటు కాలేజ్ ఏదైతే మెడికల్ కాలేజ్ ఉందో ప్రభుత్వ రంగంలో వచ్చిందాన్ని దాని పీపీపీ పేరుతో దాన్ని ప్రైవేటీకరణ చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పెద్ద ఎత్తున ఊళ్ళో ఉడుతా ఉన్నారు. అది పీపీ సిస్టంలో కాకుండా ప్రభుత్వ రంగంలోనే మెడికల్ కాలేజీని డెవలప్ చేయాలి. దాంతో పాటు మార్కాపురం ప్రభుత్వ ఆసుపత్రిని దాని యొక్క పడకలను ఎక్స్టెండ్ చేసి పెద్ద ఆసుపత్రిగా మార్చి అన్ని రకాల సూపర్ స్పెషాలిటీ డిపార్ట్మెంట్ ఇక్కడ ఏర్పాటు చేసి ఇది జిల్లా కేంద్రం, ఇక్కడికి పోతే వైద్యం అందుతుంది అనేటువంటి భావన ప్రజల్లోకి వచ్చేటువంటి పద్ధతిలో వైద్య రంగాన్ని కూడా అభివృద్ధి చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఇంకా విద్యా రంగానికి సంబంధించి వస్తే ప్రభుత్వ కాలేజీ అది జూనియర్ కాలేజీ కావచ్చు, డిగ్రీ కాలేజీ కావచ్చు, ఒక్కటంటే ఒక్కటి కూడా మార్కాపురం జిల్లా కేంద్రంలో లేనటువంటి పరిస్థితి. కాబట్టి ప్రభుత్వ రంగంలో ఒక జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు, దాంతో పాటు జిల్లా కేంద్రం అయింది కాబట్టి ఒక విశ్వవిద్యాలయాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేయాలని చెప్పేసి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ డిమాండ్ల సాధన కోసం 10,000 కోట్ల రూపాయల ప్రత్యేక ప్యాకేజీని ఏర్పాటు చేయాలని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి 4 ఎమ్మెల్యేలు మాకు వెన్నుముక చాలా గట్టిగా ఉంది, మాకు ఈ ప్రాంత ప్రయోజనాలే చాలా ముఖ్యము అని చెప్పేసి మీరు ఏదైతే ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారో మీరు బాకాలు ఊదడం గారు కావాల్సింది. కనీసం నియోజకవర్గానికి ఒక 2,000 కోట్ల రూపాయలు నిధులు తీసుకొని వచ్చి ఆ నియోజకవర్గాలు అభివృద్ధి చేయడానికి కావాల్సినటువంటి ప్రణాళికలు రూపొందించుకొని కూటమి ప్రభుత్వంలో మీరంతా ఉన్నారు కాబట్టి ఈ యొక్క వెనకబడ్డటువంటి కరువు కాటకాలకు నిలయమైనటువంటి తాగడానికి మంచినీళ్లు కూడా దొరకనటువంటి ఈ ప్రాంతాన్ని తక్షణం ఆదుకోవడానికి ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొని రావాలని చెప్పేసి మేము సిపిఐగా డిమాండ్ చేస్తూ ఈ యొక్క అంశాలపైన 10,000 కోట్ల రూపాయల ప్యాకేజీ, మార్కాపురం జిల్లా సమగ్రాభివృద్ధి, అది విద్య, వైద్య, ఉపాధి రంగాలు, పారిశ్రామిక నీటిపారుదల రంగంలో అభివృద్ధి కోసం గట్టిగా ఫైట్ చేయడానికి కావాల్సినటువంటి ఒక కార్యాచరణ ప్రణాళికను రూపొందించి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అభ్యుదయ కాముకులందరినీ ఇన్వాల్వ్ చేసి భవిష్యత్ పోరాటానికి శ్రీకారం చుడతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ నిన్ననే ఒంగోలులో జరిగినటువంటి మీటింగ్ లో ప్రకాశం జిల్లా నూతన సెక్రటరీగా ఈ ప్రాంతానికి మార్కాపురం జిల్లా నూతన సెక్రటరీగా తమిళ ఎమ్మెల్యే నారాయణ గారు ఎన్నికయ్యారు. వీరి సారథ్యంలో ఈ జిల్లాలో సమగ్రాభివృద్ధి కోసం భవిష్యత్ పోరాటాలకు సిద్ధమవుతామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం.